నాకు దుర్గా నవరాత్రులు అంటే చాలా ఇష్టం. నా ఫ్రీ టైంలో అమ్మవారి గురించి రకరకాలుగా వీడియోలు చూస్తూ ఉంటా. అలా చూస్తుంటేనే నాకు ఇంద్రకీలాద్రి గురించి మరియు విజయవాడలో ఉన్న అమ్మవారి ముక్కుపుడక గురించి చాలా డిఫరెంట్ మిస్టరీస్ అయితే తెలిసాయి. ఈ ఫోటో గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. విజయవాడలో వన్ టౌన్ అనే సిటీ ఉంది. అక్కడి నుంచి చూస్తే ఒక జ్యోతి ఎప్పుడూ వెలుగుతూ కనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. అదే కాకుండా అమ్మవారి ముక్కుపుడకకు కలియుగం అంతం కావడానికి సంబంధం ఏంటి? ఈ వీడియోలో మనం రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, అమ్మవారి ముక్కుపుడకకు కలియుగం అంతం కావడానికి సంబంధం ఏంటి. మొట్టమొదటగా దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు ఆ ప్రాంతం మొత్తం ఒక కొండలా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి పర్వతం మీద కూర్చొని విష్ణువుకి శివుడికి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ఉసిరి చెట్టు కింద, విష్ణువు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనమిస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ రెండు చెట్లు నదుల్లా మారతాయి. ఒక చెట్టు కృష్ణా నదిలా, ఇంకో చెట్టు వేణి నదిలా ప్రవహిస్తూ ఉంటాయి. అలా ఈ రెండు నదులు సతారా అనే నది దగ్గర కలిసేవి. అందుకే ఈ సతారా నదిని కృష్ణవేణి నది అని కూడా పిలిచేవారు. కృష్ణవేణి నది ప్రవహిస్తూ ఉంటే దుర్గమ్మ తల్లి కొండ అడ్డుగా వస్తుంది. కృష్ణవేణి నది వేగంగా వచ్చి ఆ కొండని ఢీకొడుతుంది. అలా ఒక నీటి అల వెళ్లి దుర్గమ్మ తల్లి ముక్కుపుడకని తాకబోతుంది. అప్పుడు దుర్గమ్మ తల్లి సాక్షాత్తు మాట్లాడుతూ, ఇప్పుడు సమయం కాదు, ప్రళయం వస్తుంది, అప్పుడు మాత్రమే వచ్చి నువ్వు నా ముక్కుపుడకని తాకాలి. ఇదే యుగాంతం అంతం కావడానికి సంకేతం అని చెప్తుంది. ప్రస్తుతం నువ్వు నా కొండ కింద రంధ్రం చేసుకుని అందులో నుంచి ప్రవహించు అని కృష్ణవేణి నదికి అమ్మవారు చెప్తుంది. అప్పుడు కృష్ణవేణి నది వేగంగా వచ్చి కొండని ఢీకొడుతుంది. అప్పుడు ఆ కొండ మూడు భాగాలుగా అవుతుంది. అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి, రెండోది మంగళగిరిలో ఉన్న పాకాల నరసింహస్వామి కొండ, మూడోది యనుమల కొండ. ఇందులో శ్రీ రామలింగేశ్వర స్వామి ఉంటాడు. ఇలా ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి, మంగళగిరిలో శ్రీ మహావిష్ణు, యనుమల కుదురులో శివుడు, ఇలా దేవతలందరూ మన విజయవాడలో వెలిశారు. కానీ మొట్టమొదటగా అమ్మవారు విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారిని చూడాలంటేనే చాలా భయంకరంగా మరియు ఉగ్ర రూపంతో ఉండేది. అలానే అక్కడ 6 గంటల తర్వాత అమ్మవారు విజయవాడ మొత్తం తిరుగుతారని చాలా మంది ప్రజలు అప్పట్లో 6 తర్వాత బయటికి రావాలంటేనే చాలా భయపడేవారు. అప్పట్లో విజయవాడ ప్రాంతాన్ని మాధవరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకి అమ్మవారంటే చాలా భక్తి. ప్రజలందరూ అమ్మవారిని చూడ్డానికి భయపడుతూ ఉంటే మాధవరాజు మాత్రం రోజు అమ్మవారి దగ్గరికి వెళ్లి పూజలు చేస్తూ ఉండేవాడు. మాధవరాజుకు ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. అందుకే ప్రతిరోజు దుర్గమ్మకి పూజలు చేసి నాకు సంతానం కలిగేలా చూడు అని కోరుకునేవాడు. అలా మాధవరాజు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. మాధవవర్మ భార్య ఒక మగపిల్లవాడికి జన్మనిస్తుంది. అలా అనుకున్న కోరిక నెరవేర్చినందుకు అమ్మవారికి గుడి కట్టిస్తాడు. అలా మాధవరాజు తన కొడుకుని ఎంతో క్రమశిక్షణతో పెంచుతాడు. రాజుకు ఉండవలసిన అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఒక రోజు యువరాజు తన గుర్రం మీద ఇంద్రకీలాద్రి దగ్గర సవారీ చేస్తూ ఉంటాడు. సమయం సాయంత్రం 6 దాటిందని, అమ్మవారు సంచరించే సమయం వచ్చిందని అక్కడ ప్రజలందరూ ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా యువరాజు తన గుర్రం మీద చాలా వేగంగా ఇంటికి వెళ్తుంటే ఆ సమయంలోనే ఒక చిన్న పిల్లవాడికి యువరాజు రథం వెళ్లి తాకి, దాంతో ఆ చిన్న పిల్లవాడు అక్కడే చనిపోతాడు. దాంతో చనిపోయిన కుమారుణ్ణి తల్లి అక్కడి నుంచి గుండెలు పగిలేలా ఏడుస్తూ తన కొడుకు శరీరాన్ని 2 చేతుల్లో పట్టుకొని మాధవరాజు దగ్గరికి న్యాయం చెయ్యాలని వెళ్తుంది. అసలు విషయం తెలియని మాధవరాజు తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అని ఆ తల్లికి మాట ఇస్తాడు. చివరికి తప్పు చేసింది తన ఒక్కగానొక కుమారుడని తెలుసుకొని చాలా బాధపడతాడు. అయినా కానీ ఇచ్చిన మాట కోసం తన మంత్రిని పిలిపించి శిక్ష ఏంటి అని అడుగుతాడు. దాంతో మంత్రి మరణశిక్ష అని చెప్తాడు. తన సొంత కొడుకని చూడకుండా మరణశిక్ష వేయమని సైనికులకు ఆదేశిస్తాడు. దాంతో సైనికులు యువరాజును తీసుకొని ఆ చిన్న పిల్లవాడు ఎక్కడైతే మరణించాడో మాధవరాజు కొడుకుని కూడా అక్కడే శిక్ష వేసి చంపేస్తారు. అప్పుడు మాధవరాజు ఇంద్రకీలాద్రి కోట వైపు చూస్తూ, ఎందుకు తల్లి నా కొడుకును ఇచ్చినట్టే ఇచ్చి లాగేశావని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న దుర్గమ్మ తల్లి ఆకాశం నుండి బంగారు నాణాలు కురిపిస్తుంది. ఆ బంగారు నాణాలు చనిపోయిన వారి శరీరం మీద పడగానే మళ్ళీ వాళ్ళు బ్రతుకుతారు. చిన్న పిల్లవాడు తన తల్లి దగ్గరికి వెళ్తాడు. మాధవవర్మ తన కొడుకుని పట్టుకొని ఆనందంతో ఏడుస్తాడు. ఆ రోజు జరిగిన సంఘటన ప్రజలు ఇప్పటి వరకు మర్చిపోలేదు. ఆ రోజు అమ్మవారు ఆకాశం నుండి కనకవర్షం కురిపించింది కాబట్టి అప్పటి నుంచి ప్రజలు దుర్గమ్మ తల్లిని కనకదుర్గమ్మ తల్లి అని కూడా పిలిచేవారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అమ్మవారు మాత్రం ఉగ్ర రూపంలోనే ఉన్నారు. ప్రజలకు అమ్మవారంటే భక్తి నమ్మకం ఉన్నా కూడా గుడికి రావడానికి చాలా భయపడేవారు. అప్పుడు అక్కడికి అమ్మవారిని చూడ్డానికి శంకరాచార్యుల వారు వస్తారు. ఆయన అమ్మవారికి పూజలు జరిపించి శాంతింపజేస్తారు. స్త్రీ రూపం అమ్మవారుగా మారుస్తారు. కానీ అమ్మవారి ఉగ్ర రూపం మహిషాసురవర్ధిని ఇప్పటికీ ఇంద్రకీలాద్రి కోట దగ్గర ఒక సీక్రెట్ రూమ్ లో ఉందని అందరూ చెప్తారు. ఇన్ని సంవత్సరాలైనా కూడా అమ్మవారు రాత్రి సమయంలో విజయవాడ మొత్తం తిరుగుతుందని అంటారు. ఒకసారి ఒక నిరుపేద వ్యక్తి వెంకన్న పుట్టకోటి కోసం రిక్షా నడుపుతూ ఉండేవాడు. కానీ ఆ రోజు ఒక్క బోనీ కూడా కాలేదని, అది కూడా అర్ధరాత్రి సమయంలో మారుతి థియేటర్ దగ్గరికి వెళ్తాడు. అప్పట్లో ఆ రోజులు అనే సినిమా అందులో నడుస్తుంది. అది అక్కినేని నాగేశ్వరరావు సినిమా. సినిమా అయిపోయాక ఎర్రటి చీర, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకొని ఒక ఆమె వెంకన్న దగ్గరికి వచ్చి, ఇంద్రకీలాద్రి దగ్గరికి వస్తావా నాయనా అని అడిగింది. దాంతో వెంకన్న వస్తా అమ్మా ఎక్కండి అని అంటాడు. దాంతో ఆమె బండి ఎక్కుతుంది. అసలే అర్ధరాత్రి చాలా చీకటిగా ఉంది. అప్పుడు రిక్షా
రిక్షాలో కూర్చున్న ఆమె ఇంత చీకటైంది, నీకు భయం వేయడం లేదా అని అడిగింది. అప్పుడు రిక్షా అతను, అమ్మా నేను రోజు రిక్షా నడుపుతాను, ఎవరినైతే మోసం చెయ్యను, నా కష్టం మీద నేను బ్రతుకుతాను తల్లి అంటాడు. అప్పుడు ఆమె, దుర్గమ్మ తల్లి సంచరించే సమయం కదా నాయన, నీకు భయం వేయడం లేదా అని అడుగుతుంది. ఏ తప్పు చెయ్యని వాడికి తల్లి దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకు అమ్మా అని అంటాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి కోట వచ్చేస్తుంది. అమ్మా మీరు ఏంటికి వెళ్ళాలి అని వెంకన్న అడుగుతాడు. వెనక నుండి ఏ సమాధానం రాకపోవడంతో అతను వెనక్కి తిరిగి చూస్తాడు, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇంతలోనే ఈమె ఎక్కడికి వెళ్ళిందని చూస్తే ఆమె ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ కనిపించింది. వెంకన్న ఆమెను చూసి, అమ్మా డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నారని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆమె, నీ తలపాగాలో పెట్టా చూసుకో అని చెప్తుంది. తలపాగాలో ఎలా పెట్టింది, అసలు నాకు స్పర్శ కూడా లేదని తలపాగాలో చూస్తాడు. అప్పుడు అందులో ఒక 10 రూపాయల నోటు, ఒక బంగారు గాజు కనిపిస్తుంది. మళ్ళీ అతను ఇంద్రకీలాద్రి వైపు చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. అప్పుడు వెంకన్నకు అర్థమవుతుంది, ఆ రిక్షా ఎక్కింది అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ అని. ఇప్పుడు చెప్పిన ఈ 2 స్టోరీస్ లో దుర్గమ్మ గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అమ్మవారికి కులమత భేదాలు ఉండవు. డబ్బులున్నా లేకున్నా అమ్మవారిని మనస్ఫూర్తిగా జపిస్తే అమ్మవారు ఖచ్చితంగా సహాయం చేస్తారు. పూర్వం మహిషాసురుడిని చంపడానికి దేవతల దగ్గరున్న శక్తి సరిపోదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు మహిషాసురుడికి ఒక వరం ఇస్తాడు, తపస్సు చేసిన వారెవ్వరూ నన్ను చంపలేరు. దాంతో మహిషాసురుడు భూమండలాన్ని మొత్తం అల్లకల్లోలం చేస్తాడు. అప్పుడు దేవతలందరూ కలిసి వాళ్ళ దగ్గరన్న శక్తులన్నీ ఏకం చేసి ఒక మహాశక్తిని పుట్టిస్తారు. ఆ మహాశక్తే అమ్మవారు. మహిషాసురుడు ఈ ఆడది నన్నేం చేస్తుంది అని అనుకుంటాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఎగతాళిగా మాట్లాడతాడు. అప్పుడు అమ్మవారు ఉగ్రరూపంతో మహిషాసుర వర్ధినిగా మారి మహిషాసురుడిని అంతం చేస్తుంది. అమ్మ ఎప్పుడు ధర్మం వైపే ఉంటుంది, తన బిడ్డకి ఏ ఆపద వచ్చినా కాపాడుతుంది. ఈ దుర్గా నవరాత్రులు మీ జీవితంలో చాలా వెలుగుని నింపాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే please like, share, subscribe and comment to Rising Sun channel guys. Thank you so much.